అమ్మా నేను జాగింగ్కి వెళ్తున్నా. అమ్మమ్మ జాగింగ్ చేస్తున్నా. దొరికేసానే. మరేం చేయమంటావే? చస్తున్నా నీ కూతురుతో. రాక్షసి. పొద్దుగాల లేవ్వాలి, పరిగెత్తాలి, పాలు తాగాలంటే నేనేమైనా డ్రమ్ములాగున్నానా? సెక్సీగానే ఉన్నా కదా. అయినా నీలా ఉన్నా అని పేరు మాత్రమే నీది పెట్టారు, సీతామహాలక్ష్మి అని. కానీ నీకిచ్చే రెస్పెక్ట్లో 1% కూడా నాకు ఇవ్వరు తెలుసా? ఇదంతా కాదు కానీ నువ్వెప్పుడొస్తున్నావు చెప్పు. ఓ షిట్! సార్ 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 మిమ్మల్నే సార్, లేవండి సార్. సార్ సార్ వినిపిస్తుందా? మీతో పాటు ఎవరైనా వచ్చారా సార్? మిమ్మల్నే, మీతో పాటు ఎవరైనా వచ్చారా? డ్రైవరా? ఓకే. ఏంటబ్బాయి అలా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, నేనేదో ఆలోచిస్తున్నా. పర్వాలేదు చెప్పవయ్యా. చెప్పుకుంటేనే కదా నీ ఆలోచనలు సమాధానాలుగా మారేది. లేదు సార్, నా సమస్యకి సమాధానం నేనే. మరి ఇంకేంటి? సార్, సమాధానమే కాదు, సమస్య కూడా నేనే అని చెప్తున్నా. అవునా? ఇదేదో కొత్తగా ఉందే, చెప్పవయ్యా. ఈ వయసులో ఒక మగాడికి సమస్యలే ఉంటాయి సార్. మహా అయితే ఉద్యోగం, లేదంటే ప్రేమ. కానీ ఈ రెండు ఒకేసారి సమస్య అయితే అయితే చిన్నప్పటి నుండి నాన్నలేడనే బాధ నాతో పాటే పెరుగుతూ వచ్చింది సార్. అమ్మకి ఆరోగ్యం బాగాలేదని తెలిసాక అది భయంగా మారింది. అప్పుడు తెలిసింది సార్, పెంచుకునే కుక్క మెళ్ళలో బెల్ట్ ఎంత అవసరం, ఒక మగాడిగా పుట్టాక ఉద్యోగం అంత అవసరం అని. ఉన్న అమ్మని పక్కన పెట్టుకొని లేని నాన్న గురించి ఏడవడం కరెక్ట్ కాదు అనిపించింది సార్. ఆ రోజు నుండి నేను తిరగని ఆఫీస్ లేదు సార్. మరి ఉద్యోగం వచ్చిందా? అబ్బే, అలా ఎలా వచ్చేస్తా సార్? చదువు అయిపోయే వరకు అరే బాబు లైఫ్ అంటే ఎలా ఉంటుందని నిద్రలో ఒక్క కల కూడా రాలేదు సార్. తిరిగి తిరిగి ఉద్యోగం అనే పదం వింటేనే విరక్తి వచ్చేసే టైంలో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క ఇంటర్వ్యూ అని రోజంతా ప్రిపేర్ అయి వెళ్ళా సార్. ఈసారి ఉద్యోగం వచ్చేసే ఉంటది. వచ్చింది సార్, కానీ ఉద్యోగం కాదు.
చాలా రోజులైంది సార్ నన్ను నేను కోల్పోయి. మళ్ళీ ఇప్పటికి నాకు నేను కనిపించా తనలో. తనని చూసే నా కళ్ళు వెంటనే గుర్తు చేశాయి ఈ కష్టాలు కన్నీళ్ళు లైఫ్లో చాలా చిన్నవని. ఆ తర్వాత ఏమైంది అబ్బాయి? నీ ప్రేమను తనకు చెప్పేశావా? అయ్యో, అంత కరెక్ట్గా ఎలా చెప్పేశారు సార్ ప్రేమ అని? నిన్ను చూస్తుంటేనే తెలుస్తుందిలేవా. అయినా నీ వయసు దాటొచ్చినోన్ని ఆ మాత్రం తెలియదా నాకు? ఇంతకీ చెప్పావా? లేదు సార్, నేను కూడా అందరు అబ్బాయిలాగానే తనని చూడ్డానికి రోజు వెళ్ళేవాడిని ఆ బస్ స్టాప్కి. తెలియకుండానే 6 నెలలు గడిచిపోయాయి. ఆ? 6 నెలలా? ఆ, మనసులో ఉన్నది చెప్పాలయ్యా. ఇంకెన్ని రోజులు? మీదేముంది సార్, ఎన్నైనా చెప్తారు. చెప్పాల్సింది నేను. మనసుకి బరువు తెలుస్తున్న రోజులు సార్ అవి. అంటే నేను కూడా చెప్పేద్దామని అనుకున్నా. అలా ఒకరోజు అవకాశం కూడా వచ్చింది. ఆ రోజు ఎలా అయినా ఈ నాప్కిన్ తనకిచ్చి నా మనసులో మాట చెప్పేయాలని అనుకున్నా. అప్పటి వరకు గోల చేస్తున్న సిటీ ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని చూపించింది. వీడెవడే బాబు మధ్యలో పానకంలో పుడకలాగా? విన్న మీకేలా ఉంటే చూసిన నాకు రెండే అనిపించాయి. ప్రేమించినవాడా లేదా పెళ్లి చేసుకునేవాడా? అయినా అబ్బాయి, ఆ ఫాలో అవడం ఏంటి పోలీసుని చూసి దొంగ దాక్కున్నట్టు? ఇప్పుడు అదా సార్ అవసరం? అయినా నాకు అలా ఫాలో అవడమే వచ్చు. మీకేం తెలుసు ఒక అమ్మాయిని ఫాలో అవడం ఎంత కష్టమో? భయంతో గులాబ్ జాములు నానిపోయినాయి అనుకోండి. ఇంతకీ ఆ కుర్రోడెవడు? ఏమో సార్, కానీ వాడు రాగానే బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. అంతే, నా ఆలోచనలను తన నుండి దూరం చేసేసాయి. అదేంటబ్బాయ్? ప్రేమ అనే సముద్రంలో లోతుగా మునిగిపోయానుకున్నా సార్. కానీ అనుమానం అనే అలతో మళ్ళీ ఒడ్డుకు వచ్చేసా. అసలు ఆ అమ్మాయితో మాట్లాడితేనే కదయ్యా తెలిసేది. ధైర్యం చాలేదు సార్. అయినా అడిగితే అది అనుమానం కూడా కాదు, అవమానం అవుతుంది. అవమానమా? అలా ఎందుకు అనుకున్నావు? నా ప్రేమను అవమానించడమే కదా సార్. నమ్మకం అనేది చూసే కళ్ళతో కాదు, నమ్మే మనసుతో ఉంటుందని మా అమ్మ చెప్పేది. అందుకే ఇంక తనను కలవడానికి మళ్ళీ వెళ్ళలేదు. వెళ్ళలేదా? ఎన్ని రోజులు? రోజులు కాదు సార్, నెలలు. 3. పిచ్చా అబ్బాయ్, అంత ప్రేమించి పాపం ఆ అమ్మాయి నిజంగానే అనుమానించావనుకుంటుంది. అనుమానం అనుకుంటే పర్లేదు సార్, కదింతే అనుకుని ఉండిపోతా. కానీ అదే నిజమై నా ప్రేమను చెప్పేసుంటే నా ఆలోచనలు నన్ను దాటి నా ప్రేమను చంపేసి ఉండేది. నిజమే అబ్బాయి, ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టమయ్యా. ఆ తర్వాత ఏమైంది? That for every action force in nature there is an equal and opposite reaction. There is equal and opposite reaction. రోజులు మళ్ళీ వెనక్కి వెళ్ళేవి సార్. మళ్ళీ ఒకరోజు అనుకోకుండా If object A expects a force of an object B also expects an equal and opposite force. అరే నీకు ఫోన్ వస్తుంది. న్యూటన్స్ థర్డ్ లా యాక్షన్ అండ్ రియాక్షన్. హిస్ థర్డ్ లా స్టేట్స్ దట్ ఫర్ ఎవ్రీ యాక్షన్ ఫోర్స్ ఇన్ నేచర్ దెర్ ఈస్ అన్ ఈక్వల్. అప్పుడు తెలిసింది సార్, ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటున్నారంటే రక్త సంబంధం అని.
నాకు క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత నాలో తెలియని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అదే కాన్ఫిడెన్స్తో తర్వాత రోజు నా మనసులో మాట చెప్పే ధైర్యం వచ్చింది. ఆ? నా కర్చీఫ్. ఆ. మ్మ్. ఈ బుక్ మీకే. ఇంతకీ ఆ బుక్ ఏంటయ్యా? బుక్ కాదు సార్, ఆ బుక్లో తన అక్షరాలు. అవే నన్ను ఇక్కడ కూర్చోబెట్టేశాయి. ఇంతకీ ఆ బుక్లో ఏం రాసుందయ్యా? త్వరగా చెప్పు. మీరు నా కోసం రేపు ఇక్కడికి వచ్చినా నేను కనిపించను. నా చదువు అయిపోయింది. రేపు రాత్రి 7 గంటల బస్కు ఊరెళ్ళిపోతున్నా. కంగారు పడకండి. మీరు నా కోసం వచ్చిన ప్రతిసారి మీ మనసులో మాట నాకు వినిపించేది. కానీ అది మీరు చెప్తే వినాలనుంది. అమ్మయ్యా, చెప్పేశావా మరి? సార్ 7 గంటలకి బస్సు ఈరోజే సార్. మరి వెళ్ళి చెప్పవయ్యా. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? ఏమని చెప్పమంటారు సార్? తనను చూసిన నెక్స్ట్ సెకండ్ నా మనసు స్పందించడం మొదలుపెట్టింది. ఇప్పుడు తన గురించి ఆలోచిస్తుంటేనే అడుగులు ముందుకు వెళ్ళట్లేదు. జీవితాంతం తను నాతో ఉంటే చాలా ఇబ్బంది పడుతుంది అనుకుంటా సార్. అలా ఏం జరగదయ్యా. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ఆ అమ్మాయిని దూరం చేసుకుంటున్నావు. పోరాడే ధైర్యం లేనప్పుడు పొందే అర్హత ఉండదంటారు సార్. అయినా సమస్య దూరం అవడం కాదు సార్, దగ్గర అవడం. నా గురించి గొప్పగా చెప్పడానికి ఒక్క పేరు తప్ప ఇంకేం లేదు సార్. ఉద్యోగం కూడా వస్తుందనే నమ్మకం లేదు. ఇవేం లేకుండా నేను తన ప్రేమకు అర్హత కాదేమో సార్. ప్రేమకి ఉద్యోగానికి సంబంధం ఏంటయ్యా? ధైర్యం. తనకి నాకు మధ్య ప్రేమ, ప్రేమకి పెళ్లికి మధ్య బాధ్యతలు, ఇవి రెండు నిలబడాలి సార్. రేపటిని చూసే ధైర్యం ప్రస్తుతానికి నా దగ్గర లేదు సార్. ప్రేమ మాత్రమే ఉంది. చాలా గొప్పగా చెప్పావయ్యా. కానీ నీకు తెలియదబ్బాయి, కొన్ని రోజుల తర్వాత నువ్వు కలగానే మిగిలిపోతావు. ఎందుకంటే ప్రేమ అంత గొప్పది. కొన్నిసార్లు ఈ భూమిని కూడా మర్చిపోయి తన జ్ఞాపకాల్లో మిగిలిపోతావు. అక్కడే ఆగిపోతావు. ఆ బాధ తట్టుకోవటం చాలా కష్టమయ్యా. అదేంటి సార్, మీరు కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసినట్టే మాట్లాడుతున్నారు? చూడబ్బాయ్, మనసును అదుపు చేయటం చాలా కష్టం. పైగా మనసుకు ప్రేమకు ఏదో తీరని అనుబంధం. ఒకసారి మనసు ప్రేమకు దూరమైతే ఆ మనసు మన దగ్గరే ఉంటుంది, కానీ మన మాట వినదయ్యా. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనసు ప్రేమకు మాత్రమే మనస్ఫూర్తిగా దాసోహం అవుతుంది. అదొక అద్భుతం. నిజమే సార్. నా మౌనం తనకి వినిపించిందంటే నా మనసు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా సార్. ఒకప్పుడు ప్రేమ కథలు చరిత్రలో నిలిచేవి. ఇప్పుడు వాళ్ళ మనసులోనే ఆగిపోతున్నాయి. నీ ప్రేమ అలా అవ్వకూడదబ్బాయ్. ఇప్పుడు నీ ప్రేమను చేతులారా దూరం చేసుకుంటే ఆ తర్వాత నీ జీవితాంతం బాధని స్వాగతించినట్టే. పెద్దవాడిగా చెప్తున్నా, వెళ్ళి తన కళ్ళల్లోకి చూసి నీ ప్రేమని చెప్పు. సరే సార్, నేను వెళ్తాను. ఇదిగో అబ్బాయ్, ఇంకేం ఆలోచించకు. రేపు ఇక్కడే ఎదురుచూస్తుంటాను. నీ మనసులో మాట చెప్పేసిరా.
అమ్మా నేను జాగింగ్కి వెళ్తున్నా. ఎందుకు అన్నిసార్లు నా ఎదురుగా నిలబడతావు? ఓ సార్, మీరా? ఎలా ఉంది మీకిప్పుడు? నువ్వు పదే పదే కనిపిస్తుంటే నాకు ఏదోలాగుంది. నేనేం చేశా అండి అలా అంటున్నారు? అంతా నువ్వే చేశావు. నువ్వుంటే ఆ అబ్బాయి రావట్లేదు. ఈ విషయం నీకు తెలుసు కదా. వెళ్ళిపో ఇక్కడి నుండి. ఏ అబ్బాయి అండి? అసలు మీరేం మాట్లాడుతున్నారు? అదే నిన్న నా పక్కన కూర్చొని మాట్లాడలే ఆ అబ్బాయి. మీరు కింద పడిపోయిన తర్వాత? కింద పడిపోయిన తర్వాత ఆ అబ్బాయే. ఆ? ఏంటమ్మా అలా చూస్తున్నావు? అక్కడెవరూ లేరు కదండి. మరాయన ఎవరితో మాట్లాడుతున్నారు? కంగారు పడకమ్మా, అక్కడ నిజంగానే ఎవరూ లేరు. నేను ఆయన డ్రైవర్ని. థ్యాంక్ గాడ్ మీరొచ్చి చెప్పారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నాకు పట్టిందనుకున్నా. ఏంటమ్మా? పిచ్చి సార్. ఓ, అది పిచ్చి కాదమ్మా, దాన్ని ప్రేమ అంటారు. ఎవరి గురించైనా పిచ్చిగా ఆలోచిస్తే వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఇలానే ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్సా? బై ద వే, ఐఎమ్ డాక్టర్ అభయ్, ఆప్థమాలజిస్ట్. అవునమ్మా, డాక్టర్ గారికి నేనే ఫోన్ చేశాను నిన్న నువ్వు నాకు వచ్చి చెప్పేసి వెళ్ళాక. అది చూసి డాక్టర్ గారికి నేనే ఫోన్ చేశాను. అయ్యో, మెంటలా? పాపం. లేదు, అది మెంటల్ డిజార్డర్ కాదు, విజన్ డిజార్డర్. ఇట్స్ ఎ చార్లెస్ బోనెట్ సిండ్రోమ్. ఆయనకు తెలియకుండానే కొన్ని విజన్స్ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మనకెవరూ లేరు, కానీ ఆయనకి పక్కన ఒకరున్నారు. మరి ఇందాక నేనుంటే అబ్బాయి రావట్లేదన్నారు. ఆయన మిమ్మల్ని ఇల్యూజన్ అనుకుంటున్నారేమో, ఐ మీన్ నిన్న అబద్ధం అనుకుంటున్నారేమో. ఈ విషయం కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా తెలుసా? లేదమ్మా, మా సారు పెళ్లి చేసుకోలేదు. ఆయనకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు. అదేంటి? ఆయన వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ విషయం ఆమెకు చెప్పలేకపోయాడు. ఇప్పటికీ ఆ ప్రేమనే తలుచుకుంటూ అలా ఉంటాడు. ఏంటి? ఆవిడ కోసం పెళ్లి చేసుకోలేదా? ప్రేమ, పైగా లేట్ 90s. వాళ్ళతో ఉన్నా లేకపోయినా వాళ్ళకి అలా ప్రేమించడమే తెలుసు. సార్ రండి సార్, సార్ రండి సార్, మనం వెళ్దాం. రండి సార్. ఇదేంటి నేనున్నాను అంటే